ఎక్కడి వరకు ఎందుకు గుంపు మేస్త్రి ఇలాకలోనే తాగునీటి కోసం ఖాళీ బిందెలతో చెంచులు రోడెక్కారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వట్టవర్లపల్లిలోని చెంచు కాలనీలో కొన్ని రోజులుగా తాగునీటి కోసం తన్లాటలు తప్పడం లేదు. అందుకే చూసి అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ ఇవాళ ఆందోళనకు దిగారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. పండుగ పూట సైతం నీళ్లు లేక అవస్థలు పడ్డామంటూ ఆదివాసులు రేవంత్ సర్కార్కు శాపనార్థాలు పెట్టారు. చివరకు ఎట్లా అయిపోయిందంటే ఈ కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకుంది. నాడు ఇంటింటికి నల్ల నీళ్లు, నేడు తాగునీళ్లు లేక జనం చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. కృష్ణా గోదావరి నదుల నిండా నీళ్లు పారుతున్నా వాటిని ఎత్తిపోయకుండా కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం గేట్లు తెరిచిపెట్టింది. పాలమూరు రంగారెడ్డి పనులు పడావు పెట్టింది. రేవంత్ సర్కార్ మోసానికి సాక్ష్యంగా ప్రజలను బలిపెడుతుంది. కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసినా నీళ్లు రావడం లేదు. నల్లాల నుంచి చుక్క నీళ్లు రావడం లేదు. రేవంత్కు పాలన చేతగాక వ్యవస్థలు పతనమవుతుంటే నీళ్ల కోసం పాట్లు పడలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇది ఖచ్చితంగా రేవంత్ చేసిన పాపమే, ప్రజలకు శాపం మారిన దుర్మార్గమే. రేపటి పూట దల్చుకుంటే గుండెలు జలు జల్లుమనే, రాజిగో దిక్కులేని బతుకులాయే, రాజిగో కుక్కలోలే తిరుగుడాయే, బతుకులేమో ఎండిపాయె ముండి మాను బతుకులాయే.